506 లో. సో అప్పుడు అమ్మాయి 3 months వరకు నాతో 3-4 months వరకు నాతోనే మంచిగా ఉంది. మా ఇంట్లోనే తింటుండే, మా ఇంట్లోనే పడుకుంటుండే. తను ఒక్క అమ్మాయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుండే. తను ఇక్కడికి వచ్చి ఒక 9 months అవుతుంది. అండ్ తను నాకు ఎలా తెలుసు అంటే మా ఛానల్లో మాతో పాటు వర్క్ చేసింది. మాతో పాటు ఒక 6 months వరకు వర్క్ చేసింది. యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ. ఒక మంచి సిస్టర్ లా మాతో ఉంటుండే. తనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మాతో ఉన్నన్ని రోజులైతే మాతో షేర్ చేసుకుంటుండే. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని రోజుల తర్వాత తను అఖిల్ కోసమే వీడియోస్ బంద్ చేసేసింది. తనకి హీరోయిన్ అవ్వాలి, ఫాస్ట్ గా మనీ ఎర్న్ చేసి తన ఫ్యామిలీని చూసుకోవాలి. బికాస్ వాళ్ళ మమ్మీ కోవట్ లో తన కోసం వాళ్ళ పేరెంట్స్ అందరు చాలా కష్టపడతారు. సో తను ఎప్పుడు ఏమంటుందంటే అక్క నేను ఇట్లా హీరోయిన్ అవ్వాలి, ఇట్లా అఖిల్తోనే ఉండాలి, నేను అఖిల్తో లైఫ్ షేర్ చేసుకోవాలి, నేను ఇలా మనీ ఎర్న్ చేసిన అయినా సరే అఖిల్ నాతో ఉంటాడు కదా అని చెప్పి మాతో మాట్లాడుతుండే. అండ్ నాతో ఉన్న 6 months లో కూడా ఫస్ట్ అటెంప్ట్ అయ్యింది. అప్పుడు కూడా నాకు మెసేజ్ చేసిన అక్క ఇట్లా ఇక్కడ ఇదే ఇంట్లో అటెంప్ట్ చేసుకొని మెసేజ్ చేసింది. అప్పుడు మరి ఇప్పుడు మేము ఎందుకు గుర్తు రాలేమో మరి నేను వేసేసుకుంది. వేసుకున్న తర్వాత మాకు మెసేజ్ చేసినుండే ఇట్లా అక్క బ్రదర్ ని మమ్మీని చూసుకో అక్క అని చెప్పి మెసేజ్ చేయంగానే తను ముందు రోజు కూర్చొని ఏడ్చింది అఖిల్ గురించి చెప్తూ. అండ్ అఖిల్ని నేను ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు, జస్ట్ అతని ఫొటోస్ కానీ తన ఇంట్లో మొత్తం అతని ఫొటోస్ అండ్ తన కుక్క పిల్లకి కూడా అక్కి అని నేమ్ పెట్టడం. ఎప్పుడు చూసినా అక్కి 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 ఇదక్క అక్కి అదక్క అని మాకు చెప్తానే ఉంటుండే. మేము కూడా చెప్పినాం ఒకరు వద్దనుకున్నప్పుడు నీ లైఫ్ ఇది కాదు. చూడలేదు తను నాకు మెసేజ్ చేసింది, వీడియో పెట్టినుండే అనమాట. ఆ వీడియోస్ అన్ని లైక్ మినిమం 7 months అయిపోయింది. సో అప్పుడు ఏమని మెసేజ్ చేసిందంటే అక్క నాకు మమ్మీ వాళ్ళందరూ బాగా గుర్తొస్తున్నారు, నేను మర్చిపోలేకపోతున్నా బ్రేకప్ అయినప్పటి నుండి అని చెప్పి మెసేజ్ చేసింది. అప్పుడే పైనుండి కిందకి వస్తుంటే ఆల్రెడీ తనకి 2 friends ఉన్నారు. వాళ్ళు వచ్చి డోర్స్ కొడుతున్నారు ఇక్కడ డోర్ దగ్గర. నాకు ఎలా పెట్టిందో వాళ్ళకి కూడా అదే మెసేజ్ పెట్టి ఆ టైంలో నియర్ బై ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ కాలేజ్ కి వెళ్ళి ఉండే ఇక్కడ ఉన్నారు, డోర్స్ కొడుతున్నారు. నేను కూడా అదే టైంకి డోర్ కొట్టినుండే, ఓపెన్ చేసిన. సో అప్పుడు ఏమైందంటే హ్యాంగ్ చేసుకుంది చైర్. అప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వచ్చారు తనకి ఫొటోస్ తీసుకొని తనకి కౌన్సిల్ ఇవ్వడం. పోలీస్ వాళ్ళు కూడా చాలా సేపు ఓపిక కూర్చొని తనకి చెప్పారనమాట. అవును ఎలా తప్పించుకో మేము వచ్చాము ఆ టైంకి వచ్చాము. ఆ తర్వాత 6 months గ్యాప్ లో ఎవరితో కూడా కాంటాక్ట్ లో లేదు మాతో. No, Akhil is not a YouTuber. He's a software employee. He never involved in like YouTube కానీ Instagram కానీ ఇలాంటి దాంట్లో ఎందులో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ అబ్బాయి కూడా వైజాగ్ నుండి అంట నాకు తెలిసినంత వరకు. అబ్బాయి కూడా వైజాగ్ నుండి అండ్ తిను కూడా వైజాగ్ నుండి గాజువాక. సో అక్కడ పరిచయం అయిందంట. సో ఆఫ్టర్ దట్ అతను ఇక్కడ ఉన్నాడని చెప్పి అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చి స్టే చేసిందంట. అతని కోసం వచ్చి ఇక్కడ స్టే చేయడం స్టార్ట్ చేసింది. అతని కోసమే మల్లారెడ్డి కాలేజ్ లో కూడా జాయిన్ అయిందని చెప్పి నాకు చెప్పింది. లేదు ఎందుకంటే మాకు 6 months నో మెసేజెస్ అసలు ఏం లేదు. నేను ఇక్కడికి వచ్చినంత వరకు కూడా షీఈ్ నో మోర్ అని నాకు తెలీదు. నేను కళ్ళతో చూసే వరకు నేను నమ్మలేదు. బికాజ్ ఓకే తను ఓకే ఉంటారేమో, అట్లీస్ట్ అడ్మిట్ అయిందేమో అని చెప్పి నేను ఆ భయంతో వచ్చా. ఇక్కడికి చూసిన క్రౌడ్ అంతా చూసి మొన్న తను వాళ్ళ మమ్మీకి అయితే midnight మెసేజ్ చేశానని చెప్పి వాళ్ళ మమ్మీ అన్నారు. 23rd చనిపోయింది. 23rd మండే. లైక్ మమ్మీ జాగ్రత్త తమ్ముడిని బాగా చూసుకో అని మెసేజ్ చేశారంట. ఇంకెప్పుడు ఆంటీకి తను ఎప్పుడు బాధపడినా ఆంటీకి మెసేజ్ చేస్తుంది, ఆంటీతో మాట్లాడుతుంది. అసలు లైట్ ఏం తీసుకోలే. షీ కాల్డ్ ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారు, షీ ఆన్సర్ చేయలేదు. అండ్ ఎదురింటి వాళ్ళు కూడా అందరు వచ్చి డోర్లు కొట్టడం, ఇంకా వాళ్ళు భయపడి కంటిన్యూస్ గా 3 hours నుండి కొడుతున్నారు కంటిన్యూస్ గా. ఇంకా వాళ్ళు కూడా భయపడి పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ వచ్చారు. తర్వాత మేము వచ్చినాం. తర్వాత ఈ అబ్బాయి ఇంకా బాడీని తీయడం కానీ అంత జరిగింది. షీఈ్ రెంటెడ్ ఇక్కడ. తనది నేటివ్ ఇక్కడ కాదు, షీఈ్ ఫ్రమ్ వైజాగ్ అనమాట. ఇంట్లో రెంట్ ఉంటుంటే నో అసలు కాదు. తన అమ్మాయి ఒక్కతే ఉండే అండ్ వాళ్ళ మామ కూడా ఉంటుండే. ఆఫ్టర్ దట్ వాళ్ళ మామకి కొంచెం యాక్సిడెంట్.
ఐ డోంట్ నో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ Right. ఇష్యూస్ మాకు తెలీదు. Okay. కానీ ఒక ఫాదర్ లా తనని ఉంటుండే కొన్ని రోజులు అతను ఇక్కడే ఉండే. అతనికి కొంచెం యాక్సిడెంట్ అయ్యి హెల్త్ బాగోక ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఒక సీసీటీవీ ఫుటేజ్ చూసింది. సండే నైట్ అనుకుంటా ఈ అఖిల్ రెడ్డి వచ్చిన అవును, నేను కూడా చూసాను. ఆయన వచ్చిన తర్వాతనే హ్యాంగ్ చేసుకునే అనేది ప్రధానమైన వార్త. ఏం చెప్తారు దాని గురించి? ఏం జరిగింటారు? ఆయన ఏం చెప్పింటాడు? అంటే నాకు తెలిసి వీళ్ళకి 1 year బ్యాకే బ్రేకప్ అయింది నాకు తెలిసినంత వరకు. సో మేబీ వాళ్ళిద్దరు మళ్ళా కలవడం గానీ, లేదంటే అలా అయినా జరుగుంటది. లేకపోతే వాళ్ళిద్దరికి ఏమైనా గొడవ అవ్వడం గానీ, లేదంటే ఇతను వద్దు ఇంకా నా ఫ్యామిలీ నాకు ఉందని చెప్పడం తనకి ఇంకా. వద్దనుకున్నాడా ఏమైనా? అంటే నాకు తెలిసినంత వరకు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చి బ్రేకప్ అయిందని చెప్పి నాకు తెలుసు. అంతే, దానికి మించి నాకైతే ఏం తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్